వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకృష్ణదేవరాయలు వంగవీటి రంగా విగ్రహాలతో కానూరుకు కొత్త శోభ. రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారంలో శ్రీకృష్ణదేవరాయ కాపు ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పేదల బాంధవుడు వంగవీటి మోహన రంగాల విగ్రహావిష్కరణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం శాంతికి ప్రతీకగా శాంతి కపోతాలను గాల్లోకి ఎగరవేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు వృద్ధులకు, మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం అభినందనీయం అని అన్నారు. ఆనాటి కాలంలోనే సాంకేతికత లేకపోయినా ప్రతి ఇంటికి తాగునీరు అందించిన గొప్ప విజన్ ఆయనదన్నారు. నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు శరవేగంగా మంచినీరు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా కులమతాలకు అతీతంగా పేదవాడికి కష్టం వస్తే నేనున్నాను అని నిలబడిన అభినవ రాబిన్ హుడ్ వంగవీటి మోహన రంగాని ఆయన భౌతికంగా దూరమై దశాబ్దాలు గడిచిన నీటి యువత రంగా అమర్ రహే అని స్మరించుకుంటున్నారు అంటే ఆయన ప్రజాదరణ ఏపాటితో అర్థం చేసుకోవచ్చునన్నారు. రంగా ఆసియా సాధనకు నిరంతరం కృషి చేస్తారని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్లో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో తనను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆదరించిన నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం ప్రజా సేవకుడిగా రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు డైరెక్టర్ ప్రియా సౌజన్య, పెరవలి మండల టీడీపీ అధ్యక్షులు అధికాల శ్రీను, జనసేన అధ్యక్షులు పిప్పర రవి, జెడ్పీటీసీ రామాంజనేయులు, ఎంపీటీసీలు, కూటమి నాయకులు మరియు వంగవీటి రంగ అభిమానులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మన గ్రామంలో సభాధ్యక్షులు, యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు హనుమంతు సుబ్రహ్మణ్యం గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారికి అనుంగు శిష్యులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర స్థాయిలో నాయకుడిగా అందరి అభిమానాన్ని విశేషంగా చూరగొన్నటువంటి నాయకులు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్గా విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు డైరెక్టర్ శ్రీమతి ప్రియా సౌజన్య గారికి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అధికాల శ్రీను గారు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పిప్పర రవి గారు, వేదిక మీద ఉన్నటువంటి జెడ్పీటీసీ శ్రీమతి రామాంజని గారు, అదేవిధంగా ఎంపీటీసీలు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులందరికీ అన్నిటికంటే మించి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్పంచుకుంటున్నటువంటి 50 మంది గ్రామ ప్రజానికు అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తా ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి విగ్రహాలని
ఇవాళ ప్రారంభించారు. ఇందాక సుబ్బారాయుడు గారు చెప్పినట్లుగా నిజానికి చాలా చోట్ల విగ్రహాల ఆవిష్కరణ జరుగుతాయి, కానీ వాటికి పైన సరైనటువంటి ఆచ్ఛాదన ఉండదు. ఊరికే విగ్రహాలు పెడతారు, ఎండకి వానకి తడుస్తూ ఉంటాయి, ఎదుగుతూ ఉంటాయి, ఆ రకమైన పరిస్థితులు. అలా కాకుండా ఒక అద్భుతమైనటువంటి మండపం తయారు చేసి ఆ మండపాల్లో ఆ రెండు విగ్రహాల్ని పెట్టి ఒక పవిత్రతను కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సుబ్రహ్మణ్యంకి, అతనికి సహకరించినటువంటి గ్రామస్తులందరికీ కూడా మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కృష్ణదేవరాయలు గారి గురించి చెప్పవలసి వస్తే ఆయన్ని సాహితీ సమరాంగణ సార్వభౌముడు అంటారు. అంటే ఆయన యుద్ధంలో ఎంత అరివీర భయంకరుడో సాహిత్యంలో కూడా అంత గొప్పవాడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, సాహిత్యంలోనూ సమరాంగణంలోనూ కూడా అగ్రగణ్యుడు కృష్ణదేవరాయలు గారు. అదేవిధంగా మనం చాలా సందర్భాల్లో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇవాల్టి అనేక మంది నాయకులు చెప్పే మాట దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి మాట చెప్తాం. ఆ మాట చెప్పిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. వంగవీటి మోహన రంగ పేద ప్రజల యొక్క ఆశాజ్యోతిగా నిలబడి తన వద్దకి ఏ పేదవాడు వచ్చి కష్టమన్నా అని చెబితే వారికి అండగా నిలబడి దానికోసం ఎంత పెద్దవాడినైనా ఎంత డబ్బున్న వాడినైనా ఎదిరించి పేదవాడికి న్యాయం చేసినటువంటి నాయకుడు వంగవీటి మోహన రంగ అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. ఇందాక సుబ్బారాయుడు గారు చెప్పినట్లుగా కుల మతాలు ఏ రోజు ఆయన చూడలేదు. ఆయన ఒక కులానికి నాయకుడిగా చెప్పడానికి వీల్లేదు. ఎందువల్లంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా పేద ప్రజానీకం. ఆ రోజుల్లో రిక్షాలు బాగా తిరిగే రోజుల్లో ఆయన చుట్టూ రిక్షా తొక్కే వాళ్ళు ఉండేవారు, కూలీనాలి చేసుకునే వాళ్ళు ఉండేవారు. ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో, పేద వర్గాల వారు ఉన్నారో, దళిత వర్గాల వారు ఉన్నారో, అటువంటి వారు వారికి అన్యాయం జరిగితే వారికి మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు వంగవీటి మోహన రంగ అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. దీనికి నేను ప్రత్యేకంగా ఒకటే మాట చెప్తాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి ప్రేమ. ఆ రోజు ఆయన నువ్వు నిడదవోలు వెళ్ళు, రేపొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిన్ను మంత్రిని చేస్తాననేటువంటి మాట చెప్పి ఆ మాటని పోషించుకుని ఇవాళ ఆయన ప్రేమతోటి, అనురాగంతో, వాత్సల్యంతో మీ ముందు నేను మంత్రిగా నిలబడ్డాననేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.